ఈరోజు నేను చెబుతున్న కథ ఒక చిన్నారి కళ్ళతో నిండినది. ఆకాశదీపం. ఒక పిల్ల మనసు, పట్టుదల, ఆశ, ప్రేమ కలిస్తే ఎలా మంత్రం జరుగుతుందో ఈ కథలో చూద్దాం. వినడానికి సిద్ధంగా ఉన్నారా? వేల సంవత్సరాల క్రితం ఒక పచ్చని రాజ్యంలో దియా అనే చిన్నారి ఉండేది. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక వెలుగు మెరుస్తూనే ఉండేది. ఆమె కళ. ఆమెకు ఆకాశం అంటే ఎంతో ఇష్టం. ప్రతి రాత్రి ఇంటి కప్పుపై కూర్చొని తారల్ని లెక్కబెడుతూ చూసేది. ఒక రాత్రి చందమామను చూస్తూ అంది, మామ, నిన్ను చూసి నాకు కూడా వెలిగే దీపం చేయాలనిపిస్తుంది. కానీ అది నేల మీద కాదు, ఆకాశంలో వెలగాలి అని. ఆమె ఆలోచన చెప్పగానే గ్రామంలోని పెద్దవాళ్ళు నవ్వేశారు. దీపం ఆకాశంలో వెలుగుతుందా? గాలి ఊదేస్తుంది. పాపం దియా. చిన్నపిల్లల కలలు కదా ఇవన్నీ. కానీ దియా ఆ మాటలు పట్టించుకోలేదు. ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ, ప్రతి రాత్రి చందమామను చూస్తూ ఆమె ఆలోచించింది, గాలి దీపాన్ని ఆర్పేస్తే గాలినే నా మిత్రురాలిని చేసుకుంటాను అని. దియా చిన్న చిన్న వస్తువుల్ని సేకరించింది. పువ్వుల రేకులు, పొడి ఆకులు, తేనె తుట్టు నుండి మైనం, మట్టి పాత్రలు, కొబ్బరి నూనె. రోజు ఒక చిన్న దీపం తయారు చేసి వెలిగించేది. గాలి వీస్తే ఆరిపోతుంది. మరుసటి రోజు మరో దీపం తయారు చేస్తుంది. అలా 100కి పైగా దీపాలు తయారు చేసింది. ప్రతిసారి ఒక చిన్న తప్పిదం. కానీ ప్రతి తప్పిదం ఆమెకు ఒక కొత్త పాఠం నేర్పింది. ఒక రాత్రి ఆమె దీపం మళ్ళీ ఆరిపోయింది. దియా చీకట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే ఒక మృదువైన గాలి వీచింది. ఆ గాలిలో ఒక మధుర స్వరం వినిపించింది. దియా, నీ దీపం వెలగపోవడం నీ తప్పు కాదు. దియా ఆశ్చర్యపోయింది. ఎవరు నువ్వు అని అడిగింది. ఆ గాలి నెమ్మదిగా మానవ రూపంలోకి మారింది. అది గాలి దేవత. ఆమె మబ్బుల చీర వేసుకొని జలపాతంలా జుట్టు వాలిపోయి నిలబడి ఉంది. నేనే నిన్ను పరీక్షించాను చిన్నారి అనింది. నీ దీపం ఎన్నిసార్లు ఆరినా నువ్వు విరమించలేదు. అందుకే నీ మనసులోని వెలుగుని నేను చూశాను. దేవత తన చేతిని ఊపగానే దియా తయారు చేసిన చిన్న దీపం నీలి వెలుగులో మెరిసింది. ఇది ఇప్పుడు నా ఆశీర్వాదం పొందింది అని దేవత అనింది. ఇక నీ దీపం ఎప్పటికీ ఆరదు, ఎందుకంటే ఇది మాయ దీపం కాదు, నీ హృదయ దీపం అనింది. ఆ రోజు నుంచి రాత్రి ఆకాశం చూసిన ప్రతి ఒక్కరూ ఆ కొత్త తారను చూసి ఆశ్చర్యపడ్డారు. వారంటారు, అది దియాకి ఆకాశ దీపం, ఆమె కలల వెలుగు అని. గ్రామంలోని పిల్లలు ఇక నవ్వలేదు. అందరూ నేర్చుకున్నారు. కలలు చిన్నవైనా పెద్దవైనా మనసు నిజమైనప్పుడు అవి ఆకాశాన్ని వెలిగిస్తాయి. దీనివల్ల నీతి ఏంటంటే కలలు నిజమవుతాయి మనసు నిజమైనప్పుడు. మన ప్రయత్నం, విశ్వాసం, పట్టుదల ఇవే నిజమైన మాయాలు. అందమైన సందేశం కదా. మన కలలు చిన్నవైనా మన నమ్మకం పెద్దదైతే ఆకాశం కూడా మనదే అవుతుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మరిన్ని చందమామ కథలతో త్వరలో కలుద్దాం.